హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రియేటివ్ ఏజ్. ఈరోజు రాడిష్ గ్రీన్స్తో చట్నీ చేస్తానని చెప్పాను కదా, అంతకంటే ముందు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రీసెంట్గా అప్లోడ్ చేసిన ఈ వీడియోస్ని చాలా బాగా ఆదరించారు. నా ఛానల్లో కుకింగ్ ఇంకా ప్రేయర్స్ కూడా ఉంటాయండి. ఇవి మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోతే వీటి లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. రేపు శ్రావణ శుక్రవారం కదా. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముల్లంగి ఆకుల్ని ప్రత్యేకంగా మార్కెట్లో అడిగి తీసుకుంటానండి నేను, ఎందుకంటే ఇందులో ఎన్నో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని ముల్లంగితో కలిపి కొబ్బరి వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ నచ్చని వారు ఇలా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది డయాబెటీస్ని ట్రీట్ చేస్తుందండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలిసినవే, అంచనాగా వేస్తున్నాను చూడండి. ఈ ఆకు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంతగా వేయించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వేసి కూడా ఒక 2 నిమిషాలు వేపుకోండి. ఇలా కొద్దిగా మినపగుళ్ళు, పండు మిరపకాయలు కానీ ఎండు మిరపకాయలు కానీ వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. దీని ఫ్లేవర్ ఇంకా బాగుండాలంటే ఒక కట్ట కొత్తిమీర కూడా వేయండి. కొద్దిగా చింతపండు, పసుపు కూడా ఇందులో వేస్తున్నానండి. అయితే దీన్ని వేయించుకునేటప్పుడు మూత తీసి వేయించుకోండి, లేదంటే ఇందులో గ్రీనిష్ అంతా కూడా పోతుంది. చూసారుగా, ఇది ఉప్పు పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఇందులో ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోండి. కొత్తిమీర ఎక్కువ వేగాల్సిన పని లేదండి, కొద్దిగా పచ్చివాసన పోతే చాలు. మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే దీని టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. అలాగే ఇందులో నేను నానబెట్టుకొని ఉడికించుకున్న వేరుశనగ పలుకులు వేస్తున్నానండి. ఇవి వేయటం వల్ల ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇందులో పచ్చి జీలకర్ర, 4 వెల్లుల్లి రేకులు వేస్తున్నాను. ఏ రోటి పచ్చడికైనా సరే ఈ 2 వేసి చూడండి, టేస్ట్ పెరుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో చేశారంటే ఇది ముల్లంగి ఆకు అని కూడా ఎవ్వరు కనిపెట్టలేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయండి, ఐరన్ ఉంది, ఇంకా ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెంచుతుంది, అలాగే బరువు కూడా తగ్గిస్తుంది. ఈసారి ముల్లంగి తెచ్చినప్పుడు దాని ఆకులతో సహా తీసుకురండి. తప్పకుండా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.